ఆడవాళ్ళకి ఏమన్నా మనం అడ్వైస్ ఇవ్వాలంటావా? అంటే ది ఐడియల్ ఏజ్ టు కన్సీవ్ అలా ఏమన్నా ఉందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏం తక్కువ కాదు అన్నట్టు అన్ని రంగాల్లో దూసుకొని వెళ్ళిపోతున్నారు. పెళ్లిళ్ళు చేసుకోవడం లేట్ అయిపోతున్నాయి. పిల్లల కండం అంతా లేట్ అయిపోతుంది. సెలబ్రిటీస్ వీళ్ళందరూ లేట్‌గా మ్యారేజెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఎగ్ ఫ్రీజింగ్ ఇదంతా ఇలా అప్పుడే పెళ్లి చేసుకోము, లేదా కెరీర్ లో ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ ఎంగేజ్ లో ఉన్నారో వాళ్ళ ఎగ్స్ ని స్టిమ్యులేట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని ప్రాబబ్లీ ఒక 34-35 ఇయర్స్ కి ఇఫ్ దే ఆర్ రెడీ వాళ్ళు ఈ ఎగ్స్ ని వాడుకోవచ్చు. ఒక క్యాన్సర్ డాక్టర్గా నా క్వశ్చన్, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఏమన్నా క్యాన్సర్ రిస్క్ పెరిగింది? వాళ్ళ న్యాచురల్ కన్సెప్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఐవీఎఫ్ బేబీస్ అంటే ఇది మా బేబీయే ఏనా అండ్ క్యాన్సర్ క్యూర్ అయిపోయాక అండ్ దెన్ దే వాంట్ చిల్డ్రన్. అందరూ కూడా 100% పేరెంట్స్ అయిపోతారంటారా? అందరికీ నమస్కారం. సో మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎలా అయితే పెరుగుతుందో అలాగే సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఈ ఇన్ఫర్టిలిటీ మీద ఎలా అయినా పాడ్కాస్ట్ చేయాలి అని ఈ రోజు కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ ఇక్కడ మన ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ యారితో మాట్లాడడానికి వచ్చాను. సో డాక్టర్ ధీరజ్ గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. గుడ్ మార్నింగ్ మేడం. అలాగే అందరికీ గుడ్ మార్నింగ్. సో మనందరికీ తెలుసు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరుగుతూ ఉంది ఇప్పుడున్న కాలంలో. సో దీని గురించి ప్రజలకి ఇంకొంచెం అవగాహన, ఇంకొంచెం అవేర్నెస్ క్రియానికి నన్ను మీ ఈ డిస్కషన్ కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ధీరజ్ గారు, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే పెరిగిపోతుంది? సో మెయిన్ గా మనకి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య అనేది అంటే అందరికీ మనం సంతానలేమి సమస్య అని చెప్పడానికి ఉండదు. దానికి ఏంటంటే అట్లీస్ట్ మనం ఎలా తీసుకుంటాం అంటే పెళ్ళయి ఒక సంవత్సరం అయింది, వాళ్ళు కంటిన్యూస్ ట్రై చేస్తున్నారు, ఎలాంటి అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే పిల్లలు పుట్టకూడదు అని ఎలాంటి మెథడ్ వాడకుండా అన్ప్రొటెక్టెడ్ గా వాళ్ళు ట్రై చేస్తున్నా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వాళ్ళకి 1 year టైం ఇచ్చి ఆ 1 year లో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ చేయమని చెప్తాం. అదే కానీ పెళ్ళైన అమ్మాయికి 35 years దాటి ఉన్న వాళ్ళకైతే మనం ఇంకా కొంచెం తక్కువ టైంలోనే అంటే ఒక 6 నెలలు అయింది ట్రై చేస్తున్నారు అయినా సరే రావట్లేదు అంటే కొంచెం త్వరగా రమ్మని చెప్తాం. సో పెళ్ళైన ప్రతి ఒక్కరు 1 నెల 2 నెలలు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఇమీడియట్ గా మనం వెళ్ళి కన్సల్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ దాని తాలూకా టైం మనం ఇవ్వాలి. అయినా సరే మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం కన్సల్ట్ చేయడంలో తప్పులేదు. సో మనందరం చూస్తున్నాం అంటే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ చాలా పెరుగుతుంది, సంతానలేమి సమస్య. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మనం ఆడవాళ్ళని చూసుకుంటే తినే ఫుడ్, హార్మోనల్ చేంజెస్ మనం చూస్తున్నాం, పిఎంఓఎస్, పీసీఓడి, లేదు థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ హెచ్చుతగ్గులు. ఇవి కాక మనకి చుట్టూతా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్లో కూడా మనకు ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో అవి మనం పీల్చే గాలిలో కానీ, లేదు మనం తినే జంక్ ఫుడ్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేస్తారు, బయట యాక్టివిటీ ఉండదు. సో ఇవన్నీ ఇది కాక దీనికి స్ట్రెస్ మేజర్గా ఈ సంతానలేమి పెరగడానికి చూస్తున్నాం. సేమ్ థింగ్ మగవాళ్ళలో మనం ఈ మధ్య యంగ్ అంటే జెన్జెడ్ కిడ్స్, యంగర్ కిడ్స్ కూడా మనకి స్మోకింగ్, డ్రింకింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా మనకి మగవాళ్ళలో కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఒక విధంగా మనం డెవలప్ అవుతున్నా సరే ఇవన్నీ మనకి సంతానలేమి సమస్యను కూడా పెంచుతున్నాయి. ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం ఇవన్నీ అవగాహన కల్పించగలిగితే అసలు ఏంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం కొంతవరకు వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా వరకు కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే మెయిన్గా మన జీవన శైలి వల్లే. సో మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే చాలా వరకు ఫర్టిలిటీ అది కూడా పెరుగుతుంది. ఇప్పుడు అంటే ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే ఎప్పుడు మనం పూర్వకాలం నుంచి చూసుకుంటే అందరూ ఆడవాళ్ళదే తప్పు అంటూ ఉంటారు కదా. సో ఆడవాళ్ళదే నిజంగా తప్ప, లేకపోతే మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ కూడా ఎంత వరకు చూస్తూ ఉంటారు మీరు? ఖచ్చితంగా మనం మన పాడ్కాస్ట్ లో ఖచ్చితంగా దీన్ని స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే నేను క్లియర్ గా నా ఇన్ని ఏళ్ళ ప్రాక్టీస్ లో చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్పగలను, అట్లీస్ట్ 4 2 కపుల్స్కి ఖచ్చితంగా మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అబ్బాయిల్లోనే ప్రాబ్లం ఉంటుంది. మనకి ఏంటంటే అబ్బాయిలు జనరల్గా షై యానిమల్స్, అంతెందుకు డాక్టర్ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. నా దగ్గరికి వచ్చే 10 పేషెంట్లలో మ్యాక్సిమం ఫస్ట్ ఆడపిల్ల వస్తుంది, సార్ నాకు ప్రాబ్లం అది. అంతెందుకు వాళ్ళ అత్తగారు కూడా ఆడపిల్లని తీసుకొస్తారు, కానీ రాగానే వాళ్ళు చెప్పేస్తారు అంటే మగవాళ్ళకి ప్రాబ్లం లేదు, మా అల్లుడు అంతా ఓకే, తనకే ఏంటి ప్రాబ్లం చెక్ చేయండి అంటారు. కానీ
క్లియర్గా మనకి స్టాటిస్టిక్స్ కానీ లేదు మనం చూసే కండిషన్స్ కానీ అన్నీ ఏం చెప్తాయంటే మగవాళ్ళకి కూడా వీర్య కణాల సమస్యలు కానీ వాటి క్వాలిటీ కానీ కదలిక కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ ఇట్స్ ఏ కలెక్టివ్ ఇష్యూ. ఎప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉంది అంటే కపుల్గానే మీరు వెళ్ళండి తప్పితే ఒక్కళ్ళెళ్ళి నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇష్యూ అని చెప్తే ఈవెన్ మాకు ట్రీట్ చేయడానికి కూడా స్పెసిఫిక్ ఇది ఉండదు. సో మగవాళ్ళని ఆడవాళ్ళని ఇద్దరిని మనం కలెక్టివ్గా ఎప్పుడైతే ట్రీట్ చేయగలమో అప్పుడే దాని తాలూకు ఇంపాక్ట్ వస్తుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా రైజ్లో ఉంది. చాలా అంటే నేను చూసే 10 పేషెంట్లలో 5 పేషెంట్స్ ఖచ్చితంగా మేల్ ప్రాబ్లమే ఉంటుంది. చూసారు కదా, నలుగురిలో ఇద్దరికి మేల్ ఇన్ఫర్టిలిటీ వల్ల అంటే ఆల్మోస్ట్ 50% మేల్స్ కూడా రెస్పాన్సిబుల్. సో ఎప్పుడు మీరు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గరికి అది వెళ్తున్నప్పుడు కంపల్సరీగా కపుల్ ఇద్దరు వెళ్ళాలి. ఎందుకంటే ఇద్దరికి టెస్ట్లు ఉంటాయి, ఇద్దరిని హిస్టరీ టేకింగ్ అంటారు. అంటే వాళ్ళ సమస్యలు ఏంటి అంత హిస్టరీ కొన్ని టెస్ట్లు అన్నీ చేశాకే ఏంటి కాజ్ అన్నది వాళ్ళు నిర్ధారిస్తారనమాట. సో మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏం తక్కువ కాదు అన్నట్టు అన్ని రంగాల్లో దూసుకొని వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేట్ అయిపోతున్నాయి, పిల్లల కండం అంతా లేట్ అయిపోతున్నాయి, అన్ని 30s తర్వాతే ఉంటున్నాయి కదా. సో బట్ ఆడవాళ్ళకి ఏమన్నా మనం అడ్వైస్ ఇవ్వాలంటావా? అంటే ఇది ఐడియల్ ఏజ్ టు కన్సీవ్ అలా ఏమన్నా ఉందా? అండ్ రీసెంట్గా మనం చూస్తూ ఉంటే సెలబ్రిటీస్ వీళ్ళందరూ లేట్గా మ్యారేజెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఎగ్ ఫ్రీజింగ్ ఇదంతా ఇప్పుడంతా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. సో దాని గురించి ఏం మాట్లాడతారు? సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అన్నదానికి పొలిటికల్గా కరెక్ట్ ఆన్సర్ అయితే వాళ్ళకి ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండి ఎప్పుడు స్టేబుల్గా ఉంటే అప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి. బట్ మనకున్న బయలాజికల్గా మనం ఆన్సర్ చేయాలంటే సో బేసికల్గా మగవాళ్ళు వాళ్ళ స్పర్మ్స్ లేదా వీర్య కణాలు అనేవి లైఫ్ లాంగ్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. క్వాలిటీ అనేది పక్కన పెట్టేద్దాం, బట్ అట్లీస్ట్ ఒక 60-70 ఏళ్ళకి కూడా టెక్నికల్గా వాళ్ళకి ఫాదర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి మనకి ఏమవుద్దంటే పుట్టినప్పుడే వాళ్ళు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. పుట్టి అవి వాళ్ళకి ప్యూబర్టీ అంటే పెద్ద పిల్ల అయినాక కొన్ని ఎగ్స్ తగ్గిపోతాయి. సో ఆ ప్యూబర్టీ అంటే పెద్ద పిల్ల అయిన తర్వాత తనకి 29-30 ఇయర్స్ వచ్చేసరికి మనకి సపోజ్ ఒక 1 మిలియన్ ఎగ్స్ అనేవి పుట్టినప్పుడు ఉంటే అవి ప్యూబర్టీ వచ్చేసరికి 3-4 లక్షల దాకా తగ్గిపోతాయి. సో టెక్నికల్ గా మాట్లాడితే ఆల్మోస్ట్ తనకి 29-30 ఇయర్స్ వస్తే 3/5 ఆఫ్ హర్ గుడ్ ఎగ్స్ ఆల్మోస్ట్ డిప్లీట్ అయిపోయి ఉంటాయి. సో ఏమవుతుందంటే మనకి సేమ్ అదే అమ్మాయి లేదు నేను ఇంకో 5 ఇయర్స్ 6 ఇయర్స్ నా కెరియర్ సెట్ చేసుకోవాలి, లేదు నాకు కావలసిన పార్ట్నర్ దొరకాలి, లేదు నేను ఇంకా రెడీగా లేను అనుకున్నప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే మనకి జరిగే బయాలజీ ఇది. మేబీ కెరియర్ లో మీరు ఇంకా ఎక్సెల్ అవ్వచ్చు, బట్ బయాలజీ మనకి ఆల్మోస్ట్ వెళ్తూనే ఉంటది. ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి, ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగి వాళ్ళందరికీ మనం ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇలా అప్పుడే పెళ్లి చేసుకోము లేదు కెరీర్ లో ఉన్నాం అనుకున్న వాళ్ళకి లేటెస్ట్ గా మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ బేసికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా వెళ్తుంది. అంటే ఎవరికైతే మనం లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ లో కూడా చూస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఎర్లీగా ఎప్పుడైతే వాళ్ళు ఎంగేజ్ లో ఉన్నారో వాళ్ళ ఎగ్స్ ని స్టిమ్యులేట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు రెడీగా ఉన్నామో అనుకున్నారో ప్రాబబ్లీ ఒక 34-35 ఇయర్స్ కి ఇఫ్ దే ఆర్ రెడీ వాళ్ళు ఈ ఎగ్స్ ని వాడుకోవచ్చు. లేదు బట్ మనకి మెజారిటీ ఆఫ్ కేసెస్ లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నా సరే వాళ్ళు 33-34 ఇయర్స్ కి న్యాచురల్ గా కన్సీవ్ అయిపోతారు. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది. సో మనకి ఇంకా టైం ఉంది బట్ నేను ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకున్నాను. సో అట్లీస్ట్ ఆ స్ట్రెస్ అనేది మీకు లేకుండా మనం హ్యాపీగా వీ కెన్ గో ఇన్ లైఫ్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఇప్పుడు చాలా మన క్లినిక్ వచ్చి అట్లీస్ట్ మంత్ కి ఒకరు ఇద్దరు ఎగ్ ఫ్రీజింగ్ అనే క్వశ్చన్స్ తో వస్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే మనకి అదే సేమ్ ఉమెన్ ఒక 36-37 ఇయర్స్ లో ప్రెగ్నెన్సీ రావాలంటే తనకి ఎగ్ క్వాలిటీ కానీ లేదా ఎగ్స్ రిలీజ్ అయిన ఎగ్స్ లో ఉండే జెనెటికల్లీ నార్మల్ ఎగ్స్ కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు చాలా ఇవాల్వింగ్. యాక్చువల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇంకా ఎక్కువ ఉంది. ఈ మధ్య మనకి 2 టైర్ సిటీస్ కానీ లేదు కొంత రూరల్ ఏరియాస్ లో కానీ కొంత అవేర్నెస్ వస్తుంది. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు 35 ఇయర్స్ ఫీమేల్ వచ్చింది అనుకో, అంటే న్యాచురల్ గా ప్రెగ్నెంట్ అయితే బెటరా లేకపోతే ఇంతకు ముందు ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ తో అయితే బెటరా? ఎవరికైనా మనం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ న్యాచురల్ కన్సెప్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మనం ఎంత ఎగ్స్ ఫ్రీజ్ చేసి వాటిని మళ్ళీ స్పర్మ్ తో ఫెర్టిలైజ్ చేసి పెట్టినా దాని సక్సెస్ రేట్స్ దానికి ఉంటాయి. బట్ సేమ్ ఉమెన్ న్యాచురల్ గా కన్సీవ్ అయింది అంటే విచ్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే తన బాడీయే సపోర్ట్ చేస్తుంది
చేసుకుంటది, మనం ఏం ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ లేదా హార్మోన్స్ పెట్టక్కర్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అదే నేను ఇందాక చెప్పినట్టే ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది ఒక బ్యాకప్ Insurance ఆప్షన్, లాగా, yeah. ఇన్సూరెన్స్ Yeah. అంతే. అంటే మేబీ ఏజ్ పెరిగే కొద్ది ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ correct, పెరుగుతాయి కాబట్టి ఇన్ పెరగొచ్చు. కేస్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఈ వాళ్ళకి సంతానలేమి కష్టం సమస్యలు అవుతుంది, ఉంటే సంతానలేమి. మనకి ఎగ్స్ ఉన్నాయి కాబట్టి Correct, కెన్ యూస్ దెమ్, correct, అంతేనా? exact. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ అన్న వెంటనే అందరూ సోషల్ ఫ్యాక్టర్సే కాదు, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలంటే ముందు ఇన్ని లక్షలు రెడీ చేసుకోవాలి, చాలా కాస్ట్ అయిపోతుంది అని. సో నిజంగా ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? సో జనరలీ జనాలు ఎలా అనుకుంటారంటే ఐవీఎఫ్ సెంటర్స్ అంటే ఓన్లీ ఐవీఎఫ్ఏ చేస్తారు, ఇంకేమీ చేయరు అనేది జనరల్గా అపోహ. ఏ గుడ్ క్వాలిటీ ఐవీఎఫ్ సెంటర్ అయినా ఫస్ట్ కపుల్ రాగానే వీ విల్ ఇవాల్యుయేట్ దెమ్. అంటే ప్రాబ్లం ఏంటి, అసలు ఎందువల్ల కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, పెళ్ళి ఎన్నేళ్ళు అయింది, మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, హస్బెండ్కి వీర్యం పరీక్ష చేసి నిజంగా వాటిల్లో ప్రాబ్లం ఉందా, ఏంటి అన్నది మనం కాంప్రహెన్సివ్గా కపుల్తో కూర్చొని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు చేసి, సింపుల్ బ్లడ్ టెస్ట్ కూడా సరిపోతాయి. ఇప్పుడు అమ్మాయిలకి అయితే ఒక 2-3 థైరాయిడ్ టెస్టింగ్, ప్రొలాక్టిన్ టెస్టింగ్, షుగర్ టెస్టింగ్, దాంతోపాటు అవసరం అనుకుంటే ఏఎంహెచ్ అంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్, ఎగ్ కౌంట్ ఎంత ఉంది లేదా ఆ క్వాలిటీ ఎలా ఉంది అన్నది వీటి ద్వారా అర్థం అవుతుంది. సేమ్ థింగ్ అబ్బాయిలకు ఒక చిన్న సిమెన్ అనాలిసిస్, వీర్యం పరీక్ష చేసి వీర్య కణాల సంఖ్య ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది, ఆకారం ఎలా ఉంది అన్నది మనం చూసి అట్లీస్ట్ స్టాటిస్టిక్స్ బట్టి లేదు మన క్లినిక్ వచ్చే కపుల్స్ బట్టి చూసుకుంటే 10 మంది కపుల్స్లో ఓన్లీ 2 to 3కే ఐవీఎఫ్ అవసరం పడుతుంది, విచ్ ఈస్ వెరీ లెస్. అంటే 20 నుంచి 30% మంది మాత్రమే ఐవీఎఫ్ అవసరం ఉంటుంది. మిగతా అందరికీ సటిల్ కరెక్షన్స్, అంటే థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కరెక్షన్స్, షుగర్ ఉంటే షుగర్ కరెక్షన్స్, లేదు హస్బెండ్కి కౌంట్ అటు ఇటుగా ఉంటే తనకి ఆ కౌంట్ కరెక్షన్స్ చేసుకుంటే వాళ్ళు ఇద్దరు న్యాచురల్గా కన్సీవ్ అవుతారు, లేదా సింపుల్గా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్తో అయినా కన్సీవ్ అయిపోతారు. సో జనరల్గా మనం ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సిన శాతం చాలా తక్కువ. బట్ అట్లీస్ట్ వాళ్ళు సో ఈ ఐవీఎఫ్ సెంటర్కి ఎర్లీగా వెళ్ళడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం సింపుల్ ట్రీట్మెంట్స్తో కూడా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. సో ధీరజ్ గారు చెప్పినట్టు లేట్ చేయొద్దు. సంవత్సరం పాటు మీకు పిల్లలు అవి లేకపోతే అసలు సంకోచించకుండా ఫస్ట్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ని కలవండి. చాలా మందికి ఏంటంటే సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్స్, చిన్న మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ వాటితోనే అయిపోతాయి. ఓన్లీ 20-30% మందికి మాత్రమే ఐవీఎఫ్ అవసరం అది పడుతుంది. సో ఇంకేంటంటే ఐవీఎఫ్ బేబీస్ అంటే ఇది మా బేబీయేనా అని చెప్పి చాలా మందికి సందేహం అయితే ఉంటూ ఉంటుంది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? సో జనరల్గా మనం ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం, మీడియాలో కూడా వస్తున్నాయి, లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి 2-3 ఐవీఎఫ్ సెంటర్స్ ఆ విధంగా చేశారని చాలా ప్రాపగేషన్ కూడా అయింది. సో జనరల్గా మనం ఎక్కువ శాతం అంటే ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ లేదు టెక్నిక్స్ కానీ మ్యాక్సిమం 80-85% కేసెస్లో మనం సల్ఫ్ సైకిల్సే అడ్వకేట్ చేస్తాం. అంటే హస్బెండ్ తాలూకా స్పర్మ్స్ అమ్మాయి తాలూకా ఎగ్స్ యూస్ చేయడానికి ట్రై చేస్తాం. నేనే కాదు, ఎనీ గుడ్ క్వాలిటీ ఐవీఎఫ్ సెంటర్స్ ఎథికల్గా ప్రాక్టీస్ చేసే అందరూ ఇదే చేస్తారు. ఓన్లీ ఒక 10% or 15% అంటే అమ్మాయిల్లో ఎవరికైతే ఎగ్స్ కంప్లీట్గా తగ్గిపోయాయో, లేదు కొంతమందికి 4-5 సైకిల్స్ చేశారు, ఎగ్ క్వాలిటీస్ బాగాలేదు, లేదు సమ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి పిల్లల్లో, అంటే ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, మేనరికన్ సంబంధాలు ఉన్నాయి, ఇవన్నిట్లో మనకి నెక్స్ట్ జనరేషన్కి ఆ డిసీజ్ క్యారీ అవ్వకూడదు అనుకునేటప్పుడు మనం వాళ్ళ కన్సెంట్ తీసుకొని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి సో అండ్ సో డోనార్ని తీసుకొని ఆ ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ వాడడానికి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మనం ఎథికల్గా పేషెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళ దగ్గర ఎఫిడవిట్స్ అవి సిగ్నేచర్స్ తీసుకొని వీ విల్ గో అహెడ్. అంతేగాని సో జనరల్లీ ఇప్పుడు సెల్ఫ్ సైకిల్సే 80-85% చేస్తున్నాం అందరం. ఒక 10-15% కొంతవరకు ఎగ్స్ లేకపోవడం, స్పర్మ్స్ లేకపోవడం ఇంకా మనం చేయలేము అనుకున్నప్పుడు డోనర్కి వెళ్ళడంలో తప్పులేదు. అది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే వి గో ఫర్ డోనర్ 100%. వాళ్ళు దే విల్ సైన్ ఇట్, దే విల్ గివ్ దేర్ యాక్సెప్టెన్స్, అవన్నీ చూసుకొని డాక్యుమెంటేషన్ చేసుకొని డోనార్కి కూడా వీ విల్ స్క్రీన్ ద డోనర్, అన్నీ చూసుకొని వాళ్ళకి బ్లడ్ డిజార్డర్స్ లేవు, ఇంకే ప్రాబ్లమ్స్ లేవు, పిల్లలు బాగున్నారు అని చూసుకొని మనం డోనార్స్ని తీసుకుంటాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అంటే ఇందులో మనకి ఏమీ దాచి చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా మీ జర్నీ, మీ ఐవీఎఫ్ సెంటర్కి అది వెళ్ళినప్పుడు ఈ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సెలెక్టింగ్ ఏ గుడ్ ఐవీఎఫ్ సెంటర్, గుడ్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని చెప్పారు కదా. సో ఒక ఐవీఎఫ్ సెంటర్, ఈ సెంటర్
కే బెస్ట్, లేకపోతే ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 50+ IVF సెంటర్స్ ఉన్నాయేమో. సో ఒక IVF సెంటర్కి వెళ్ళే ముందు నేను ఏమేమి చూసుకోండి, చెక్ లిస్ట్ లాగా ఇవి ఉన్నాయి ఏమన్నా? సో మనం ఎప్పుడైనా ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకోవాలి, లేదు ఎప్పుడు ఏ సెంటర్కి వెళ్ళాలి అనే డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది అక్కడ సెంటర్ తాలూకా క్వాలిఫికేషన్స్. అంటే మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు, ఈజ్ హీ క్వాలిఫైడ్ ఆర్ నాట్, వాళ్ళకి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉందా. నెంబర్ 2 సెంటర్ తాలూకా పర్మిషన్స్, వాళ్ళకి నిజంగా పర్మిషన్స్ ఉన్నాయా లేవా. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ ART లా వచ్చింది. లా ప్రకారం మనం ఖచ్చితంగా IVF సెంటర్ అయినా, బ్యాంక్ అయినా, సరోగసీ చేయాలన్నా మనకి హెల్త్ అథారిటీస్ పర్మిషన్స్ ఇస్తే చేయాలి. సో హెల్త్ అథారిటీస్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్. సో వాళ్ళ ల్యాబ్ తాలూకా కండిషన్స్ ఏంటి. మొగమాటం లేకుండా మీరు అడిగినా తప్పలేదు, పేషెంట్స్కి నేను అడ్వైస్ చేసేది అదే, వాళ్ళ ల్యాబ్లో నిజంగా ఎయిర్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారా, ఎలాంటి కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ మంచిదా కాదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ సక్సెస్ రేట్స్, అంటే వాళ్ళు లాస్ట్ టైం ఎంత చేస్తున్నారు, ఎంతవరకు సక్సెస్ రేట్స్ మెయింటైన్ అవుతున్నాయి, బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నారు. సక్సెస్ రేట్ అంటే పాజిటివ్ వచ్చేంత దాకా అని కాదు, లైవ్ బర్త్ రేట్, అంటే వాళ్ళు చేసినా సరే ఎంతమంది పిల్లలు పుడుతున్నారు వాళ్ళు చేసిన దాంట్లో, అందులో ఎంతమంది హెల్తీగా ఉంటున్నారు. సో ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఫైనల్గా వాళ్ళ ట్రాన్స్పరెన్సీ, అంటే కాస్ట్ మనకి ఎంత చెప్తున్నారు, ఇంతకన్నా ఎక్సీడ్ అవుతుందా, లేదు కొంతవరకే వాళ్ళు కాస్ట్ రివీల్ చేస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు, ఎంత ఎథికల్గా ఉంటున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కొంతవరకు మనం చూసుకోగలిగితే, అట్లీస్ట్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ అయినా మనం చూసుకోగలిగితే వాళ్ళు బెటర్ సెంటర్కి వెళ్ళొచ్చు. సో ధీరజ్ గారు, మీ సెంటర్కి వచ్చే అందరూ కూడా 100% పేరెంట్స్ అయిపోతారంటారా? సో ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇదేంటంటే ఈవెన్ మా సెంటర్కి వచ్చే అందరు కపుల్స్ కానీ, ప్రతి కపుల్కి వాళ్ళకి బిడ్డ కావాలనే ఉంటుంది, ఏమంటారు మాతృత్వాన్ని పొందాలనే ఉంటుంది. సో మనం జనరల్గా కపుల్స్ అందరికీ ఏం చెప్తామంటే, మనకి వాట్ ఎవర్ ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, IOL అవ్వనివ్వండి, IVF అవ్వనివ్వండి, ఏదైనా సరే దాని లిమిటేషన్స్ దానికి ఉంటాయి. ఇప్పుడు మనం ది బెస్ట్ ట్రీట్మెంట్ IVF చేసినా సరే మనం 100% కన్సీవ్ అయిపోతారు, లేదు 100% నేను మీకు బేబీని ఇవ్వగలను అని ఎప్పుడు ఎష్యూరెన్స్ ఇవ్వలేం. నేనే కాదు, ఏ సెంటర్ కూడా ఎష్యూరెన్స్ ఇవ్వలేదు. రీజన్ ఏంటంటే, మనం పర్టికులర్ అమ్మాయి తాలూకు ఎగ్స్ని బయటికి తీయగలం, స్పర్మ్తో ఫలీంద్రీకరణ చేయగలం చేసి పిండాన్ని పెట్టగలం తప్పితే ఆ పిండం అతుక్కోవడం అనేది బియాండ్ అవర్ హ్యాండ్స్. సో దాన్ని మనం ఎంతవరకు ఇంప్రూవైజ్ చేసి, ఎంత ఫిమేల్ లేదా అమ్మాయి తాలూకా బాడీని మనం ఆప్టిమైజ్ చేసి పెట్టి ట్రై చేయగలం తప్పితే 100% అయిపోతుంది అన్న ఎష్యూరెన్స్ అసలు ఈ పర్టికులర్ పాయింట్ మనం అందరు ఆడియన్స్కి క్లియర్ చేయాలి. జనరల్గా మనకి అన్ని ట్రీట్మెంట్స్లో ఉన్న ఫైనల్ ఆప్షన్ IVF. సో IVFకి వెళ్ళిపోతే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందనో, ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయిపోతామనో, లేదా ఇంకా ఏమైనా సక్సెస్ రేట్స్ ఉన్నా సరే అవి జనరల్లీ మన చేతిలో ఉండవు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఆ ఎగ్ స్పర్మ్ కలిసాక వచ్చే పిండం కానీ, లేదు ఆ ఎగ్ క్వాలిటీస్ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ. సో మ్యాక్సిమం మనకి ఇప్పుడున్న సక్సెస్ రేట్స్లో ఒక 50 to 55% మనం సక్సెస్ రేట్స్ చేయగలం తప్పితే, మనకున్న అడ్వాన్స్ టెక్నిక్స్తో 100% అయిపోతుంది అన్న గ్యారంటీ ఇవ్వలేం. బట్ అలాగని ఈ 40% అసలు మన చేతిలో లేదు కదా, అసలు IVFకి ఎందుకు వెళ్ళాలి అంటే, దానికి మనం చెప్పేది ఏంటంటే, మనం నిజంగా IVF ఇండికేషన్ ఉంది వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత తక్కువ ఏజ్లో, లేదు ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత బెటర్. బికాజ్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ 50% సక్సెస్ రేట్స్ కూడా మనకి పడిపోతాయి, 20%, 30% అవుతాయి. సో మనం 30 years, 31 years, లేదు 25 years అప్పుడు చేయించుకున్న IVFకి, 38, 40 years అప్పుడు చేసుకున్న IVFకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ మనం ఆడియన్స్ ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు జనరలీ 100% అయిపోతుంది అన్న హోప్తోనే వస్తారు, బట్ రియాలిటీలో మనకి జరిగేది ఇది. సో దగ్గర సంబంధం చేసుకున్న వాళ్ళు అండ్ జన్యుపరమైన లోపాలు ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి కదా, సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా ముందుగానే మనం జెనెటిక్ టెస్ట్ చేయడం, సో దట్ బేబీస్లో అవి రాకుండా ప్రివెంట్ చేయడమా, అలాంటి టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా?
ఇప్పుడు మనకి జనరల్గా పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు, మేనరికన్ సంబంధాలు మీరు చెప్పినట్టు వాళ్ళకి అంటే వాళ్ళ ఫస్ట్ బేబీ ఏదో జెనెటిక్ ప్రాబ్లంతో ఉందనో, వాళ్ళకి ఆ ఎమోషనల్ ట్రామా ఉండకూడదు, నెక్స్ట్ బేబీ అట్లీస్ట్ జెనెటికల్గా నార్మల్గా ఉండాలన్న వాళ్ళకి మనం ఏంటంటే ఆ పిండాన్ని ఏదైతే మనం తయారు చేస్తాం ఐవీఎఫ్లో, ఆ పిండాన్ని మనం జెనెటిక్ టెస్టింగ్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో ఆ పిండాన్ని సపోజ్ తనకు ఒక 4-5 పిండాలు మనం తయారు చేయగలిగితే అన్ని పిండాలని టెస్ట్ చేసి ఏ పిండంలో అయితే మనకి జెనెటికల్లీ నార్మల్గా ఉందో, లేదు ప్రాబ్లం లేని పిండాన్ని మనం సెలెక్ట్ చేసి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని ద్వారా ఎంతోమందికి మనం అట్లీస్ట్ వాళ్ళ ప్రోజనీకైనా ఆ జెనెటిక్ ప్రాబ్లం లేకుండా మనం చేయొచ్చు. ఇది చాలా మంచి ప్రీ ఇంప్లాంటేషన్ పీజీటీఎస్ఆర్ అలా అంటాం. సో దీని ద్వారా ఎంతోమంది హెల్దీ బేబీస్ని పొందారు. ధీరజ్ గారు, నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా, సో నాకు ఒక డౌట్ ఉంది. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అప్పుడు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ అంటే స్టిమ్యులేషన్ అవి ఇస్తూ ఉంటారు కదా. సో మాకేంటంటే మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి పెరిగితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అవి పెరిగిపోతాయని మేము చెప్తూ ఉంటాం. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుందా? సో ఇది చాలామంది అడిగే క్వశ్చనే. సో ఇదేంటంటే మనకి ఐవీఎఫ్లో మనం వాడే హార్మోన్స్ కానీ వీటి వల్ల కొంతవరకు ఈస్ట్రోజన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం వాడే ఆ హార్మోన్ కానీ ఆ పదార్థం ఏంటంటే మనకి జనరల్గా ఆడవాళ్ళకి మంత్కి 1 లేదా 2 ఎగ్స్ రిలీజ్ అవుతాయి మెదడు నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ వల్ల. ఆ హార్మోన్ని కొంచెం మనం ఎక్కువ మోతాదులో ఇస్తాం, కానీ మనం ఏంటంటే నిజంగా ఈ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఆ ఈస్ట్రోజన్ ఎక్కువ పెరగకుండా ఉండడానికి తగ్గ ప్రోటోకాల్స్ అనేవి మనం వాడతాం, మైల్డ్ ప్రోటోకాల్స్. సో ఇదే కాకుండా మనకి ఆల్మోస్ట్ మోర్ ప్రూవెన్ ఇది, అంటే ఐవీఎఫ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అనే రిస్క్ ఎక్కడా లేదు. అది వెల్ ఎస్టాబ్లిష్డ్, దానికి స్టడీస్ కూడా అవే చెప్పాయి, అంటే ఐవీఎఫ్ చేయడం వల్ల క్యాన్సర్ పెరుగుతుంది అనే రిస్క్ అసలు ఎప్పుడు లేదు. సో జనరల్గా ఐవీఎఫ్ అన్నది అంటే ఎన్ని సెషన్స్ పడతాయి, అంటే ఇన్నే చేయాలి, లైక్ 2-3 అలా ఏమన్నా పర్టికులర్ నంబర్ ఉన్నాయా? సో పర్టికులర్ నెంబర్ అనేది మనకి ఎప్పుడూ ప్రీఫిక్స్డ్గా ఉండదు. బట్ జనరల్గా ఏంటంటే ఒక సైకిల్ ఫెయిల్ అయినా లేదా 2 సైకిల్స్ ఫెయిల్ అయినా జనరల్లీ ఉమెన్కి అది ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు మళ్ళీ రావడానికి ఇష్టపడరు. కాకపోతే నేను జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ ఛాలెంజింగ్ కేసెస్కి 4-5 సైకిల్స్ మనం కానీ ట్రై చేయగలిగితే వాళ్ళ ఓన్ గ్యామెట్స్తో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఇన్ని సైకిల్సే చేసుకోవాలి అని మనకి ఎక్కడా లేదు. కాకపోతే వాళ్ళకున్న ఎమోషనల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇది చూసుకొని వాళ్ళు ముందుకు రావాలి. ఓకే. సో ఈ మధ్య చూస్తుంటే క్యాన్సర్ చాలా చిన్న ఏజ్లోనే వచ్చేస్తున్నారు, అంటే 20s 30sలో, అంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు అండ్ పిల్లలు లేని వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు క్యాన్సర్ క్యూర్ అయిపోవాలనే ఉంటుంది, కానీ ఫర్టిలిటీని మనం మిస్ చేసేస్తూ ఉంటాం. అండ్ క్యాన్సర్ క్యూర్ అయిపోయాక అండ్ దెన్ దే వాంట్ చిల్డ్రన్. సో ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏమి అంటే మేము యాజ్ అన్ ఆంకాలజిస్ట్ వాట్ షుడ్ ఐ డూ, హౌ షుడ్ వి బోత్ వర్క్ టుగెదర్? మనకి లేటెస్ట్గా అంటే మన కంట్రీలో మేబీ ఈ మధ్య వస్తుంది, బట్ వెస్టర్న్ కంట్రీస్లో ఇది ఆల్రెడీ చాలా పాపులర్. ఆంకోఫెర్టిలిటీ అని వాళ్ళకి ఫారమ్స్ ఉంటాయి, కన్సార్షియమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎనీ క్యాన్సర్ పేషెంట్, లేదు యంగేజ్లో ఉన్నారు, లేదు వాట్ ఎవర్ ఏజ్, వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు అనుకున్నప్పుడు వాళ్ళు ఆంకాలజిస్ట్ దే విల్ అసెస్ అండ్ వాళ్ళకి టీం ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్ ఫ్రీజింగ్, అంటే అమ్మాయిలకి అయితే ఎగ్ ఫ్రీజింగ్, అబ్బాయిలకి అయితే సిమెన్ ఫ్రీజింగ్ ఏ విధంగా చేయాలి అంటే జనరల్గా మనం ప్రిఫరబ్లీ సర్జరీ అయ్యాక కీమోథెరపీ ఇచ్చే ముందు ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఎంత ఎర్లీగా వీలైతే అంత త్వరగా వీ ట్రై టు కలెక్ట్ అండ్ ప్రిజర్వ్ దేర్ ఎగ్స్ ఆర్ స్పర్మ్ అనమాట. సో దీనికి ఖచ్చితంగా మనం ఆంకాలజిస్ట్, అంటే మీ ఆంకాలజిస్ట్ కానీ లేదా మా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ కానీ ఎప్పుడైతే ఒక టీమ్ లాగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్గా వెళ్తామో, సో ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకుందాం, క్యాన్సర్ నుంచి వెళ్ళిపోదాం అని ఉంటుంది. బట్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ వాళ్ళ ఎగ్స్ డ్యామేజ్ అవుతాయి, స్పర్మ్స్ డ్యామేజ్ అవుతుంది అన్న అవేర్నెస్ మనం క్రియేట్ చేసి ఈ పర్టికులర్ ఆప్షన్స్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నిజంగా వాళ్ళ ఓన్ ఎగ్ స్పర్మ్స్తోనే వాళ్ళ పిల్లల్ని కనే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే ఆంకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్కి క్రాస్ డైలాగ్ అంటే ఇంటరాక్షన్ బాగుంటుందో, సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఒక 2-3 yearsలో ఇట్ విల్ బికమ్ ఎ మిరాకిల్. యా. సో క్యాన్సర్ పేషెంట్స్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్స్లోని, ఇంకా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో కూడా. సో ఊసైడ్ ప్రిజర్వేషన్, సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వాళ్ళు క్యాన్సర్ క్యూర్ అయిపోయాక కూడా దే కెన్ బికమ్ పేరెంట్స్ అండ్ లీడ్ ఎ నార్మల్ లైఫ్.
సో ఫైనల్లీ ధీరజ్ గారు, మీరు మా ఆడియన్స్ అందరికి ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి సమస్య అనేది ఒక డిసీజ్ కాదు, అదొక కండిషన్ మాత్రమే విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రీటబుల్. మనకి ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడైనా ఏజ్, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి ఇన్ఫర్టిలిటీలో సక్సెస్ రేట్స్ డిటర్మిన్ చేసేది. సో మీరు ఎప్పుడైనా నేను చెప్పిన విధంగా 1 సంవత్సరం అయింది, రెగ్యులర్గా కలుస్తున్నారు, పిల్లలు లేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. అన్ని కేసులకి ఐవీఎఫ్ అవసరం లేదు. 10 మందిలో 2 లేదా 3 ఐవీఎఫ్ దాకా వెళ్తారు తప్పితే మిగతా వాళ్ళందరికీ సింపుల్ ట్రీట్మెంట్స్లోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీగా కలుగుతుంది. థ్యాంక్ యూ.